లో మెగాస్టార్ చిరంజీవి త్వరలోనే 2 క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకి రానున్నారు. రీసెంట్ డేస్‌లో చిరంజీవి నటించిన సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఆశించిన స్థాయిలో సక్సెస్ అవ్వడం లేదు. చివరిగా వచ్చిన 'భోలా శంకర్' సినిమా ప్రేక్షకుల్ని దారుణంగా నిరాశపరిచింది. ఇక ఇప్పుడు 'బింబిసార' సినిమాతో మంచి విజయం అందుకున్న దర్శకుడు వశిష్ఠతో సినిమా చేస్తున్నారు మెగాస్టార్. ఈ సినిమాకు 'విశ్వంభర' అనే ఆసక్తికర టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఈ సినిమా సోషియో ఫాంటసీ కథతో తెరకెక్కుతుంది. అలాగే అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో సినిమా చేస్తున్నారు. 'శంకర్ వరప్రసాద్ గారు' అనే టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ కూడా జెట్ స్పీడ్‌తో జరుగుతుంది. ఇక మెగాస్టార్ చిరంజీవి అక్కగా నటించిన హీరోయిన్ ఎవరో తెలుసా? స్టార్ హీరోల సరసన హీరోయిన్‌గా నటించి ఓ అందాల భామ చిరంజీవికి మాత్రం అక్కగా నటించింది. పైగా ఆ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. ఆమెవరో తెలుసా? ఆమె మరెవరో కాదు, అందాల భామ ఖుష్బూ. ఈ సీనియర్ నటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నారు. అంతేకాదు ఖుష్బూ అందానికి, నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. చైల్డ్ ఆర్టిస్ట్‌గా కెరియర్ ప్రారంభించిన ఆమె తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ భాషల్లో నటించి ప్రేక్షకుల్ని మెప్పించారు. ఖుష్బూకి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విక్టరీ వెంకటేష్ హీరోగా నటించిన 'కలియుగ పాండవులు' సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులను పలకరించింది ఈ అందాల భామ. కాగా వెంకటేష్, నాగార్జున, బాలకృష్ణ సినిమాల్లో హీరోయిన్‌గా నటించిన ఖుష్బూ చిరంజీవి సినిమాలో మాత్రం అక్కగా నటించారు. ఆ సినిమానే 'స్టాలిన్'. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన 'స్టాలిన్' సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో చిరంజీవి, ఖుష్బూ అక్కా తమ్ముళ్లుగా కనిపించారు. ప్రస్తుతం సినిమాలతో పాటు రాజకీయాల్లోనూ చాలా యాక్టివ్‌గా ఉన్నారు ఆమె. ఖుష్బూకి తెలుగుతో పాటు తమిళనాడు కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆమెకు అక్కడ గుడి కూడా కట్టారు ఫ్యాన్స్. ప్రస్తుతం ఆమె భారతీయ జనతా పార్టీ యాక్టివ్ మెంబర్‌గా ఉన్నారు. ఇది ఇలా ఉంటే తాజాగా ఖుష్బూ షేర్ చేసిన ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. 54 ఏళ్ల వయసులోనూ ఖుష్బూ తన అందంతో ఆకట్టుకుంటున్నారు.